కోపపడండి కానీ పాపం చేయకండి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మనం కోపపడొచ్చా కోపపడకూడదా? చెప్పండి. కోపపడొచ్చా పడకూడదా? కోపపడొచ్చు. ఇప్పుడు చూడండి, వాక్యం ఏం చెప్తుంది? కోపపడండి కానీ పాపం చేయకండి. అంటే అర్థం ఏంటిది? రెండు రకాల కోపాలు ఉన్నాయి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ యాంగ్రీస్. రెండు రకాల కోపాలు ఉన్నాయి. ఒకటి పాపము చేసే కోపం ఉంది, పాపము చేయని కోపం ఉంది. యాంగర్ విచ్ లీడర్స్ ఇంటూ సిన్. మనని పాపంలో పడవేసే కోపం ఉంది, మనను పాపంలో పడవేయని కోపం ఉందంట. అర్థమవుతుందా మీకు? కోపపడుడి కానీ పాపం చేయకండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటిదని అంటే, బైబిల్లో కూడా కొంతమంది కోపడ్డారు. వాళ్ళు పాపం చేశారా పాపం చేయలేదా మీరు చెప్పండి. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుడి దగ్గర ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేస్తూ పాపం చేస్తూ ఉన్నప్పుడు మోషేకి ఎక్కడ లేని కోపం వచ్చి 10 ఆజ్ఞల్ని విసిరేశాడు. ఇప్పుడు ఇది చెప్పండి, ఇది పాపమా పాపము కాదా? అతనికి కోపం వచ్చింది మోషేకి. ఎందుకు కోపం వచ్చింది? వీళ్ళు సజీవుడైన దేవుని వదిలిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారు, ఇంతవరకు తీసుకొచ్చిన దేవుని మర్చిపోయి పాపం చేస్తున్నారని కోపం వచ్చింది. ఇప్పుడు ఇటువంటి కోపము అది పాపమునకు దారి తీసేది కాదు. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే నీతిమంతుల కోపం అని అంటారు, రైచియస్ యాంగర్ అని అంటారు. ఏమని? యేసు ప్రభు వారు ఆలయంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలయంలో ఏం చేస్తున్నారు? జీసస్ ఎంటర్డ్ ఇన్ టు ద టెంపుల్ అండ్ దే వర్ సెల్లింగ్. వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, అవునా? గొర్రెలు మేకలు అమ్మడం, వ్యాపారాలు చేయడము, రూకలు ఇచ్చి మార్చడం ఏం చేస్తుంటే యేసు ప్రభు వారికి కోపం వచ్చి కొరడా తీసుకొని అందరినీ కొట్టి టేబుల్స్ అన్నీ తోసేసి పడేస్తారు. ఇప్పుడు ఈ కోపము మంచిదా చెడా చెప్పండి? దీన్ని ఏమంటారంటే రైచియస్ యాంగర్ అంట, నీతిమంతులకు వచ్చే కోపం. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుని విషయంలో నువ్వు కోపపడచ్చు. పాస్టర్ గారు కొన్నిసార్లు కోపపడతారు, మీరు టైంకి రాలేదని, ప్రార్థన చేయట్లేదని. అప్పుడు అది ఎటువంటి కోపం? నీతిమంతులకు వచ్చే కోపం. పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు కోపపడండి కానీ పాపం చేయకండి. అంటే ఒక కోపము నిన్ను పాపంలో పడివేసే కోపం కూడా ఉంది. నేను పాపంలో పడివేస్తుంది, నువ్వు పాపివైపోతావు. దేవుడు అంటున్నాడు ఆ పాపము నువ్వు ఆ కోపంలో నువ్వు ఉండకూడదు, ఎందుకంటే అది నిన్ను పాపంలో పడేస్తుంది.